మాస్టర్ సి.వి.వి. నమస్కారం. పన్నెండవ భాగము యోగ కుటుంబము. 1972లో నా ఒంటరి జీవితం మొదలైంది. నాకు మిగిలిన ఒక్క బాధ్యత చిన్నమ్మాయి విజయ వివాహం. మా పెద్దమ్మాయి అబ్బాయిలు పూర్తి బాధ్యత వహించి దాని చదువు వివాహం సక్రమంగా నిర్వర్తించారు. 1974లో అమ్మాయి పెళ్ళి అయి అత్తవారింటికి వెళ్ళింది. ఇక నాకంటూ కుటుంబ సంబంధమైన బంధాలు బాధ్యతలు లేవు. మా అబ్బాయి కుటుంబం కూడా ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇక ఇంట్లో నేనొక్కదాన్నే. ఒకప్పుడు పిల్లలతో మనుమలతో గలగలలాడిన ఇంట్లో నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. ఇప్పుడిక నా జీవితానికి అర్థమేమిటి? నా గమ్యం ఎటువైపు? నాకంటూ ఏదన్నా ప్రయోజనం ఉందా? ఈ ప్రశ్నలు నన్ను వేధించసాగాయి. అమ్మాయి, నీ పిల్లలే నీ వాళ్ళ? ఇదెప్పుడు నేర్చుకున్నావమ్మా? ఇదేనా నేను నీకు నేర్పింది? నాన్నగారు కోప్పడ్డారు. నిజమే, ఇదేనా ఇన్నాళ్ళు యోగంలో నేను నేర్చుకున్న సాధన? నాకెందుకు ఉన్నట్లుండి ఈ నీనా భేదము వచ్చింది? నా నిస్పృహను ఒక్కసారిగా వదిలించుకున్నాను. నాటి నుండి ఒంటరిదానన్న భావం దగ్గరకు రానీలేదు. మన వాళ్ళు అన్నది కేవలం మనసుకు సంబంధించిన భావన. మన అనుకుంటే ఎవరైనా మనవాళ్లే. విజయవాడలో నా యోగ కుటుంబం మెల్లిమెల్లిగా వృద్ధి కాసాగింది. ఆ కుటుంబంలోకి సభ్యులు వస్తూ ఉంటారు. వాళ్ళ ఇబ్బందులు అనారోగ్యాలు సర్దుకొని వెళ్తూ ఉంటారు. అమ్మ, మీ మూలంగానే మా ఆరోగ్యం కుదుటపడింది అంటూ నాకు కృతజ్ఞతలు చెబుతారు. నేను చేసింది చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళ కోసం నమస్కారం చేసుకోవడం తప్ప. దాని వలన వాళ్ళకి మేలు కలిగితే అది గురుకృప, వాళ్ళ అదృష్టం. నాదేమున్నది? సాయంత్రం 6 అయ్యేసరికి బిలబిలా ఎవరెవరో చేరేవారు నమస్కారానికి. అందులో కొందరు అమ్మ అని పిలిస్తే కొందరు అక్కయ్య గారు అని సంబోధించేవారు. అందరూ ఆప్యాయత అనురాగం ధారాళంగా అందించేవారు. చాపలు వేసేవాళ్ళు ఒకళ్ళైతే దండలు కట్టి మాస్టర్ గారి ఫోటో అలంకరించేవాళ్ళు ఇంకొకరు. చురుగ్గా అందరికీ మంచినీళ్ళివ్వడం మరొకరి వంతు. ఇలా ఎవరికి తోచిన పని వాళ్ళందుకొని నమస్కారం చక్కగా సాగేందుకు అన్ని వసతులు ఏర్పరిచేవారు. నేను బల్ల మీద కూర్చొని అందరినీ పేరు పేరునా పలకరించి వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ ఉండేదాన్ని. అందరం కలిసి నమస్కారం చేసుకునేవాళ్ళం. అందరికీ వీపూది ఇచ్చి పంపేదాన్ని. అందరూ వెళ్ళిపోయినా ఆ సాధనా తాలూకు వైబ్రేషన్తో ఇల్లు నిండి ఉండేది. మాస్టర్ సన్నిధిలో ఉన్నానన్న భావం తప్ప ఒంటరిదాన్నని ఎన్నడూ అనిపించేది కాదు. యోగ కుటుంబం రోజురోజుకు విస్తరిస్తూ వచ్చింది. అందరినీ పేరు పేరున ఇక్కడ గుర్తు చేసుకోలేను. కానీ నా అనుభవం దృష్ట్యా ఒక్క విషయం చిత్తశుద్ధితో చెప్పగలను. నేను, నాది, నా వాళ్ళు అన్న పరిమితి పరిధి నుంచి బయటపడగలిగితే ప్రతి వాళ్ళు మనవాళ్లే. ఈ భావన యోగ మార్గంలో ఉన్న వారందరికీ అనుభవంలోకి రావాల్సిందే. ప్రేమ కేవలం రక్త సంబంధంతోనే ముడిపడి ఉండదు. ప్రేమ సర్వవ్యాపితమై ఉంటుంది. అందరిపైన అనురాగమే నిజమైన వైరాగ్యం అని ఎక్కడో చదివాను. అలాంటి వైరాగ్యాన్నే మనకు నేర్పుతుంది యోగ మార్గం. ఆ స్థితి నాకు అనుభవంలో వచ్చింది. విజయవాడలో నా యోగ సాధన రోజుల్లో నా యోగ కుటుంబంలోకి వచ్చిన వాళ్ళు 100 మంది. అన్ని వయసుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, రకరకాల సమస్యలతో వచ్చేవారు. నాతో పాటు నమస్కారం చేసుకుని వాళ్ళకందింది వాళ్ళు పుచ్చుకొని వాళ్ళ జీవిత ప్రయాణంలో వాళ్ళు ముందుకు కదిలిపోయేవారు. అందులో కొంతమందికి యోగంలో ఏ డాక్టర్ కూడా నయం చేయలేని అనారోగ్యాలు కుదరడం కూడా జరిగింది. దీనికి కారణం వాళ్ళ విశ్వాసం, సాధన, మాస్టర్ దయ. నాగమణి అని ఓ అమ్మాయి 20-21 ఏళ్ల వయసులో నా దగ్గరకు ప్రేయర్కి వచ్చింది. వాళ్ళు కాకినాడ వాస్తవ్యులు. ఆ అమ్మాయి తండ్రి అన్నగారు ఏదో యాక్సిడెంట్లో చనిపోగా కుటుంబమంతా కృంగిపోయి ఉన్నారు. దీనికి తోడు ఆ అమ్మాయి ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు. ప్రేయర్ గురించి ఎవరో చెప్పగా విని ఆ అమ్మాయి తల్లి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చింది. ఆ అమ్మాయి సమస్య నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఆమెకి కళ్ళల్లో నీళ్లు రావు, నోటిలో లాలాజలం ఊరదు, శరీరంలో జీర్ణ వ్యవస్థ పనిచేయడానికి కావాల్సిన రసపదార్థాలు ఉండక భోజనం వంట పట్టదు, ఆహారం తీసుకోవాలని కోరికే ఉండదు, తీసుకున్నా సరిగ్గా అరగదు, ఎప్పుడూ జ్వరం వస్తుంటుంది. తగని నీరసంతో
చాప చుట్టల్లే పడుకుని ఉంటుంది. రుచి అనుభవించడానికి లాలాజలం, సుఖానికి దుఃఖానికి వచ్చే కన్నీళ్లు రాకపోతే జీవితం ఎంత కష్టం, కన్నీళ్లు రావడం ఎంత అదృష్టం అనిపించదు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఎన్ని విషయాలు మనం మామూలుగా తీసుకుంటాం. రోజూ జరిగే శారీరక కార్యక్రమాలన్నీ సవ్యంగా జరగడమే దైవకృప అని ఎన్నడైనా తడుతుందా మనకి? ఏడవాలని ఉంటుంది, ఏడవడానికి కన్నీళ్లు కూడా రావు అత్తయ్య గారు అనేది నాగమణి. నాకెంతో బాధగా ఉండేది ఆ అమ్మాయి స్థితి చూస్తే. ఏమంటూ ఆ అమ్మాయికి ప్రేయర్ చెప్పని అదే ఆసరాగా తీసుకుని ఆశపించుకుంది. వాళ్ళ పెద్దమ్మ గారింట్లో ఉండి రోజు ప్రేయర్కి వచ్చేది. ఏదో కొంచెం మెరుగుదల కనిపించడంతో శ్రద్ధగా ప్రతిరోజు ప్రేయర్కి వచ్చేది. ప్రేయర్లో మన ఆరోగ్య సమస్యలకి వెంటనే పూర్తి నివారణ కనిపించకపోవచ్చు. కొందరికి మ్యాజిక్లా 2-3 రోజుల్లోనే గుణం కనిపిస్తుంది. కొందరికి కొంత సమయం పడుతుంది. ప్రేయర్లో జరిగే చర్య మ్యాజిక్ లాంటిది కాదు. అది వైద్యంలాగా పనిచేసి మన లోపలి అనారోగ్యాన్ని తొలగించి మన శరీర వ్యవస్థను సరిచేసి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టవచ్చు. అందువల్ల నిరాశ చెంది ప్రేయర్ మానేస్తారు చాలామంది. వైద్యంలో కూడా మాత్ర వేసుకోగానే మొత్తం అనారోగ్యమంతా మాయమవ్వదు కదా. ఈ అవగాహన అవసరం. కానీ ప్రేయర్లో వెంటనే కొంత రిలీఫ్, బాధ, ఉపశమనం కలిగి తీరుతాయి. దీన్ని గమనించుకుంటూ సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుకుంటూ సాధన కొనసాగించాలి. నాగమణి విషయంలో అదే జరిగింది. ఆమెకి ఎప్పటికప్పుడు రిలీఫ్ కనిపించేది. అయితే సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ఈ పరిస్థితుల్లో ఆమెను నాతో పాండిచ్చేరి తీసుకువెళ్ళి మా అబ్బాయి ద్వారా అన్ని పరీక్షలు చేయించాను. డాక్టర్లు పెదవి విరిచారు. ఆ అమ్మాయి సమస్య మిలియన్లలో ఒకరికి వస్తుందని, దానికి ఎలాంటి వైద్యము లేదని, పోను పరిస్థితి ఇంకా దిగజారవచ్చని తేల్చి చెప్పారు. అలాంటి సమయాల్లో ఎవరికైనా నిరాశ, నిస్పృహ వస్తాయి. అదేమిటో నాకు విపరీతమైన ధైర్యము, తెగువ వస్తాయి. డాక్టర్లు నయం చేయలేని వ్యాధి ఉండవచ్చు కానీ మాస్టర్ కుదర్చలేని జబ్బు లేదని నా నమ్మకం. డాక్టర్లు చేతులెత్తేశారు కాబట్టి ఇక మాస్టర్ ఆదేశం ఎలా వస్తే అలా చెయ్యడమే. నేను నాగమణిని తీసుకొని విజయవాడ వచ్చేశాను. నాగమణి నా దగ్గరే ఉంటానని, నా దగ్గర తనకు ధైర్యంగా ఉంటుందని నాతోనే ఉండిపోయింది. తల్లి కూడా ధైర్యంగా బిడ్డని నా దగ్గర వదిలి వెళ్ళింది. నేను రోజు ఆ అమ్మాయిని దగ్గర కూర్చోపెట్టుకొని ప్రేయర్ చేసేదాన్ని. వీపుది నీళ్లు నోట్లో, ఓ చుక్క కంట్లో వేసేదాన్ని. ఓ సందర్భంలో ఆ అమ్మాయి స్థితి ఆందోళనకరంగా మారింది కూడా. అంతలోనే కోలుకుంది మళ్ళీ. కేవలం వీపుది వైద్యం మాత్రమే. వైద్యపరంగా పరిస్థితి తెలిసినందువల్ల మా చిన్నబ్బాయి ఆందోళన చెందాడు కూడా. అమ్మ, ఆ అమ్మాయికి తగ్గే జబ్బు కాదు. వాళ్ళెవ్వరూ లేకుండా నువ్వు దగ్గర పెట్టుకుంటున్నావు. ఏదన్నా జరగరానిది జరిగితే బాధ్యత నీదవుతుంది. ఆలోచించమ్మా అంటూ నాకు నచ్చజెప్ప ప్రయత్నించాడు. వాడి మాటల్లోని ఆందోళన నాకు అర్థమైంది. కానీ మాస్టర్ గారు ఉన్నారు. ఏమీ ప్రమాదం జరగదన్న గట్టి విశ్వాసమే నా మీద పనిచేసింది. కొన్ని నెలల పాటు నాగమణి మా ఇంట్లోనే ఉంది. నాకు కావాల్సినవన్నీ ప్రేమగా దగ్గరుండి తనే చేసేది. ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్ళం. మొదటి ముద్దలో వీపుది ఓ చిటికెడు వేసుకుని తినమన్నాను. అలా తింటుంటే ఆకలి తెలుస్తోంది అత్తయ్య గారు అంటూ మెల్లిగా ఆహారం ఇష్టంగా తినసాగింది. దీంతో ఆ అమ్మాయి ముఖంలో కొంచెం కాంతి, ఆరోగ్య చిహ్నాలు తిరిగి వచ్చాయి. ఆహారం జీర్ణమయ్యి వంటబట్టసాగింది. దాని తాలూకు ఆరోగ్య ఛాయలు స్పష్టంగా కనబడసాగాయి. ప్రేయర్కి వచ్చిన వాళ్ళంతా ఈ అమ్మాయి నాగమణి బాగా కోలుకున్నదే అనేవారు. దాంతో ఆ అమ్మాయికి ధైర్యం రాసాగింది. ప్రేయర్కి కావాల్సినవన్నీ తనే శ్రద్ధగా అమర్చేది. ప్రేయర్కి వచ్చిన వాళ్ళందరినీ అక్క, అన్నయ్య అంటూ వరసలు పెట్టి పిలిచి వాళ్ళకి మంచినీళ్ళు, కాఫీ లాంటి అవసరాలు చూసేది. ప్రేయర్లో ముఖ్యమైన రోజుల్లో హడావిడంతా నాగమణిదే. ఆ ఉత్సాహం ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ శక్తి ఎలా కలుగుతోందో ఆశ్చర్యం. నాగమణి ఆరోగ్యం క్రమంగా కుదుట పడింది. ఈ ప్రక్రియలో వచ్చిన ఎగుడు దిగుళ్లకు ఆ అమ్మాయి చింతపడలేదు, ధైర్యం విడలేదు, స్థిరంగా నిలబడింది. యోగం తన పని తను చేసింది. ఫలితం కనిపించింది. విశ్వాసం శుభదాయకం, సందేహం లేదు. తరువాత నాగమణికి వివాహం జరిగింది. ఓ బిడ్డకి తళ్ళైంది కూడా. అసంభవాన్ని కూడా సంభవం చేయగల శక్తి మాస్టర్ యోగానికి ఉంది. అయితే సాధకునికి ఓర్పు, విశ్వాసం అవసరం. సత్ఫలితం తథ్యం.
విజయవాడలో ఓ కాలేజీలో లెక్చరరుగా పనిచేసే పురుషోత్తం గారు నా యోగ కుటుంబంలోకి వచ్చిన మరో వ్యక్తి. అప్పటికే మాస్టర్ ప్రేయర్ పట్ల అవగాహన ఉన్న సాధకుడు. అమ్మ అని మనసారా పిలుస్తూ కలివిడిగా యోగమిత్రులందరికీ పెద్దరికం వహిస్తూ ఉండేవాడు. అతడిని నేను నా పెద్ద కొడుకు అనేదాన్ని. అలాగే యోగ సంబంధంగా నేను తలబెట్టిన ప్రతి కార్యక్రమాన్ని తన మీద వేసుకొని వ్యవహారం నడిపేవాడు. ఎప్పుడూ మొహంలో చిరునవ్వు. మాస్టర్ మీద విశ్వాసం ధ్వనించే మాటలు, ఆశేగాని నిరాశ ఎరుగని స్వభావం. ఇది అతని వ్యక్తిత్వం. తను రావడమే గాక ఎవరు ఆర్తితో ఉన్నా సరే పదండి అమ్మగారి దగ్గరకు అంటూ తీసుకువచ్చేవాడు. ఓ నిత్య సందేహి ఎలా అయితే అందరిలో సందేహాన్ని రేకెత్తించగలడో, ఓ విశ్వాసి తన చుట్టూ నమ్మకమనే సద్భావనాన్ని అలా వ్యాపింప చేయగలడు. ఈ విషయం పురుషోత్తం విషయంలో అక్షరాలా నిజమని తెలుస్తుంది. ఆ చిరంజీవి తప్పక యోగానికి తన వంతు కృషి చేస్తాడు. పురుషోత్తం పెద్ద కొడుకైతే డాక్టర్ లక్ష్మీ నరసమ్మ గారు నా యోగ కుటుంబంలో పెద్ద కూతురు స్థానాన్ని తీసుకుంది. నిదానం, ఓర్పు, మంచితనం, చల్లని మాట, ఆమెకు పెట్టని ఆభరణాలు. యోగం అంటే కేవలం చికిత్సేనా అమ్మ? అంతకంటే గొప్పదైన ప్రయోజనం లేదా అంటూ తపరగా అడిగేది డాక్టర్ అమ్మ. చికిత్స మన ఆధ్యాత్మిక పురోగమనానికి అనారోగ్యం అడ్డురాకుండా ఉండడానికే గాని చికిత్సే యోగ పరమార్థం కాదు అనేదాన్ని నేను. యోగ పరమార్థాన్ని సాధించాలనే ఆరాటం ఆమెది. మాస్టర్ మీద అపారమైన భక్తి, నేనంటే ఎంతో ప్రేమ. రోజు హాస్పిటల్ నుంచి మధ్యాహ్నం వచ్చి నా బీపీ చూసి నాతో కాసేపు మాట్లాడి ఓ కప్పు కాఫీ తాగి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయేది. అందరి ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు, మీ ఆరోగ్యం కూడా చూసుకోండమ్మా అనేది. నిజానికి నా ఆరోగ్యం గురించి నాకెన్నడూ ఆదుర్ద ఉండేది కాదు. మాస్టర్ చూస్తారనే ధీమా ఉంది. అలాగని నాకు అనారోగ్యాలు లేవని కాదు. అయితే అవి నన్నన్నడూ బాధించేవి కాదు. ఇప్పుడు అనిపిస్తుంది, మాస్టర్ చూస్తారంటే ఆయనే దిగివచ్చి చూస్తారని కాదు. ఆయన పరికరంగా ఎవరో ఒకరు మన జీవితంలోకి వచ్చి మనకి కావాల్సిన సేవ, సహాయం అందిస్తారు. అయితే ఈ విషయాన్ని మనం చూడగలగాలి. ఎంతెంతమంది మన జీవితంలోకి కేవలం మనకి సహాయం పడడానికే వచ్చినట్లు వచ్చి మనకి కావాల్సిన కార్యం నెరవేర్చి ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారు. ఆలోచించండి. ఆ వ్యక్తి రాక, నిష్క్రమణం రెండూ కాకతాళీయం కాదు. నిజానికి జీవితంలో ఏది కాకతాళీయం కాదు. చూడగలిగితే అన్నీ మన కోసం ఏర్పరిచిన సద్గురువు కార్యక్రమంలో భాగాలే. చూడగలిగిన వారికది అద్భుతం, చూడలేకపోతే కేవలం కాకతాళీయం. వీరే కాక ఇంకా ఎంతమందో. నా విజయవాడ యోగ ప్రస్థానంలో నాకు బిడ్డలైన అందరికీ అమ్మగా బహు కుటుంబీకురాలనయ్యాను. ఇల్లంతా ఎప్పుడూ సందడిగా ఉండేది. ఎప్పుడూ యోగ సంబంధిత కార్యక్రమాల్లో రోజులు ఆనందంగా గడిచిపోయేవి.